క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. క్షుప దదీచుల కథ. అద్భుతమైన ఘట్టం చెప్పావు. ఎందువల్లనో గాని ఆ విష్ణు వల్ల దక్షయజ్ఞానికి వెళ్లకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తోంది అన్నారు సౌనకాదులు. సూతుడు సన్నగా నవ్వుకున్నాడు. నిజమే, కానీ దదీచి ముని పెట్టిన శాపం అది. ఆ కథంతా విపులంగా చెప్పమని కోరారు ఋషులు. వినిపిస్తున్నాడు పౌరాణికుడు. శివభక్తుడు శ్రోత్రియుడైన దదీచికి విష్ణుభక్తుడు క్షత్రియుడు అయిన క్షుపుడు అనే రాజుకి స్నేహం ఉండేది. కానీ కర్మవశాన వారి మధ్య వివాదం కలిగింది. వర్ణాలన్నిటా బ్రాహ్మణ వర్ణమే శ్రేష్టమని, దదీచి క్షత్రియ వర్ణమే ఉత్తమమని క్షుపుడు వాదించుకున్నారు. దదీచి ఎంత నిదర్శనయుతంగా చెప్పినా క్షుపుడు విన్నాడు కాదు. విసుగొచ్చింది దదీచికి. ఆ విసుగులో క్షుపుడి నెత్తిన ఒక్క ముట్టికాయ ముట్టాడు. క్షుపుడు ఆ దెబ్బకే అలిగి తన దగ్గరున్న వజ్రంతో దదీచిని కొట్టాడు. దదీచి భూతపనం చెందుతూ శుక్రాచార్యుడిని స్మరించాడు. తక్షణమే శుక్రుడు వచ్చి సంజీవిని విద్యతో దదీచిని బ్రతికించాడు. అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. 1,00,000 జపం చేయమని చెప్పాడు. శివారాధన చెయ్యమని బోధించి వెళ్ళిపోయాడు. దదీచి మృత్యుంజయ మంత్రంతో శివుడికై తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు పశుపతి. ఏం కావాలో కోరుకోమన్నాడు. నా ఒంట్లోని ఎముకలన్నీ వజ్రమయాలు కావాలి. నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదు. నేను ఏనాడు దీనుండి కాకూడదు. ఈ 3 వరాలు అనుగ్రహించు అని ప్రార్థించాడు దదీచి. తదాస్తు అనేసి అంతర్హితుడైపోయాడు నాగభూషణుడు. తపోభూమి నుంచి సరాసరి క్షుపుడి సభకు వచ్చాడు దదీచి. వస్తూనే క్షుపుడి గుండెల మీద తన్నాడు. క్షుపుడు తన వజ్రంతో దదీచి రొమ్ము పగిలేలా కొట్టాడు. కానీ ఆ బ్రాహ్మణుడు రవ్వంత కూడా చెక్కు చెదరలేదు. ఆశ్చర్యపోయాడు క్షుపుడు. అదంతా శివదత్త వరప్రభావంగా గ్రహించాడు. తాను కూడా అడవులకు పోయి విష్ణువు గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. వరం కోరుకో అని చెప్పి అన్నాడు. దదీచిని నేను గెలిచేలా అనుగ్రహించు అన్నాడు క్షుపుడు. విష్ణువు ఆలోచించాడు. బ్రాహ్మణుడు అంటేనే జయించరానివాడు. అందున శివభక్తుడైన విప్రుడనంటే జయింపబడినవాడు. అటువంటి వాళ్లతో నేను తగవుకు దిగేవాడిని కాదు. అయినా నువ్వు నా భక్తుడమైన కారణంగా తప్పనిసరిగా నీ పక్షాన వస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, శివభక్తుడైనా శివుడైనా ఒక్కటే. దెబ్బలాడతాం, అంతవరకే. గెలుపు మాత్రం ఊహించకు అని బోధించాడు విష్ణువు. క్షుపుడు దదీచి ఆశ్రమానికి వచ్చారు. క్షుపుణ్ణి ఓ వారగా నిలబెట్టి విష్ణువు దదీచితో సంవాదానికి దిగాడు. ఒక్కసారైనా క్షుపుడి ముందు ఓటమికి అంగీకరించమన్నాడు. దదీచి అంగీకరించలేదు. విష్ణువు సుదర్శనం ప్రయోగించబోగా అది స్తంభించిపోయింది. కోట్లాది విష్ణుగణాలను సృష్టించాడు. అది చూచి దదీచి ఒక దర్భముడిని మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించాడు. అది జ్వాలా త్రిశూలమే విపక్ష సర్వస్వాన్ని భయభ్రాంతుల్ని చేసింది. దదీచిని మాయలో ముంచాలనుకున్నాడు మాధవుడు. తన విశ్వరూపాన్ని చూపించాడు. దదీచి నవ్వాడు. శివానుగ్రహం ఉంటే నువ్వేమిటి, నేనే నీకు చూపిస్తాను విశ్వరూపం, చూడు అన్నాడు. నిజంగానే శివుడు అనుగ్రహించాడు. దదీచి విష్ణువు యొక్క విశ్వరూపంతో సహా తనలోని సమస్తాన్ని ప్రదర్శించగలిగాడు. క్షుపుడు భయపడ్డాడు. బ్రహ్మదేవుడు దిగివచ్చి శాంతి సందేశం చెప్పాడు. అప్పుడు దదీచి శాంతిస్తూనే, నా ఆశ్రమ వాటిని బీభత్సం చేసిన విష్ణు, నీ ఈ గణాలు, యజ్ఞరక్షణ ప్రతిజ్ఞాపరుడమైన నువ్వు కూడా పవిత్రమైన యజ్ఞవాటిలో బీభత్సంగా చంపబడతారు అని శపించాడు. అనంతరం క్షుపుడు దదీచిని ప్రార్థించాడు. విష్ణువు తప్పు ఏమీ లేదు. ఆయన వద్దంటున్నా వినకుండా నేనే బలవంతంగా ఇంత పని చేయించాను. ఆయనను శపించకండి అని వేడుకోవడంతో దదీచి ప్రసన్నుడై శివలీలా నిమిత్తంగా యజ్ఞవాటిలో చంపబడినా కూడా శివానుగ్రహం వల్ల పునర్జీవులవుతారు లెమ్మని అనుగ్రహించాడు. ఆ శాపం అనుగ్రహం ఇలా దక్షయజ్ఞవాటిలో రూపించాయన్న మాట సరే,
ఈ కథని ఇలా ఉంచుదాం. దక్షయజ్ఞ విధ్వంసం వీరభద్రుడికి గణాధ్యక్ష పదవి తర్వాత కథ వినండి అని చెప్పి అన్నాడు సూతుడు. శివాయ నమః.